నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది ఏపీలో? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఉంది అని మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎందుకు అంటే బెంగళూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, కలవడానికే వెళ్ళారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కలిశారు. సో ఆయనది అంటే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్లో వైసీపీ ప్రభుత్వాన్ని అంటే వైసీపీ పార్టీని విలీనం చేయడానికే ఇవన్నీ మంతనాలు అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఆయన జాతకం ఏంటి అనేది అండ్ ఇది విలీనం గురించి మీరేమంటారు? డీకే శివకుమార్ గారు చాలా యాక్టివ్ పొలిటీషియన్ అమ్మా. ఆయనకి ఆంధ్రప్రదేశ్తోనూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతోనూ చాలా అవినాభావ సంబంధం ఉంది. రేవంత్ రెడ్డి గారితో కూడా అత్యంత ఆత్మీయత కలిగిన రిలేషన్స్ ఉన్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉన్నాయి. షర్మిల గారితోనూ, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న ఆత్మీయత మూలన ఆయన ఆ కుటుంబంలో ఉన్న మిగిలిన ఇద్దరు షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక తండ్రి పాత్రలాగా పోషించే నైతిక బాధ్యత, అర్హత ఆయనకున్నాయి. ఆయన రేపు రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాజకీయాల్లో కూడా చాలా విశిష్ట వ్యక్తి అయ్యే పరిస్థితి స్పష్టంగా ఉంది. అంటే ఈ పార్టీ హైకమాండ్లో శివకుమార్ ఇప్పటికే ఒక వ్యక్తిగా ఉన్నారు. ఇంకా కూడా ఆయన స్థాయి పెరుగుతుంది. అంటే ఏఐసిసిలో అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సరసన డీకే శివకుమార్ పేరు వినపడే పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది, ఆయనలో ఉండే సహజ నాయకత్వ లక్షణాలు అలాంటివి. తర్వాత ఆయన ట్రబుల్ షూటర్, ఎలాంటి ఇష్యూనైనా క్రియేటివ్గా సాల్వ్ చేయగలడు. పార్టీ ప్రయోజనాలను కాపాడతాడు. తర్వాత వ్యక్తిగతంగా వచ్చే వైరుధ్యాలని వాటిని కూడా పరిష్కారం చేయటంలో కూడా దిట్ట. అది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా తెలంగాణలో అసలు కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ పాత్ర కూడా ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు వచ్చి కూడా తను ప్రచారం వచ్చాడు. రావటమే కాదు, ఇక్కడ నాయకుల్ని సమన్వయపరిచాడు. గతంలో వీళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉండేవాళ్ళు, కానీ వీళ్ళందరినీ ఓ ఏకోన్ముఖులను చేసి తర్వాత రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా వ్యతిరేకత రానివ్వకుండా ఆయన పర్సనల్గా పర్యవేక్షించి రేవంత్ రెడ్డిని కూడా ప్రమోట్ చేశాడు. రేవంత్ రెడ్డికి కూడా చెప్పాల్సింది చెప్పి నువ్వు జాగ్రత్తగా చేసుకో, నేనుండాను అన్నట్టు భరోసా ఇచ్చాడు. తర్వాత షర్మిల్ని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి పంపని రేవంత్ రెడ్డి అడిగినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలో ఒక స్పష్టత ఉంది, ఒక పార్టీకి కూడా లాభం ఉంది. ఆమెను ఇక్కడ ఉంచితే నష్టం జరుగుతుంది పార్టీకి, అక్కడికి పంపితే ఏదన్నా లాభం జరిగే అవకాశం అయితే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా కొంత నష్టం జరుగుతుంది. పార్టీ ఉనికికి ఎంతో కొంత ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అని ఆమెని ఒప్పించి ఆంధ్రాకి పంపించాడు. ఆ రకంగా పార్టీకి సంబంధించినంత వరకు అన్ని విషయాల్లోనూ కులంకషంగా ఆలోచించి ఆ విధమైన చర్యలు తీసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోని ఆపద ఎలా వచ్చిందంటే పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. పార్టీని నడపగలిగిన పరిస్థితి లేదు, ఆశ కూడా లేదు. తర్వాత ఆయనకు అంత ఓపిక, తీరిక, ప్రజల్లో వెళ్ళి కలిసే నైజం ఏదీ లేవు. కాబట్టి ఇక నేను 151 సార్లు కిందటిసారి ఆయాచితంగా ఇస్తేనే నేను నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు మంచి పరిపాలన కాదు, సాధారణ పరిపాలన చేసినా కూడా ఏదైనా 5-6 స్థానాలు తగ్గి ఒక 145 స్థానాలన్నా రావాలి ఈసారి. కానీ అసలు ఆయన పూర్తిగా ప్రజలనే శత్రువులుగా భావించాడు. ఎవరైతే ఎన్నిక చేసుకుని నువ్వు పరిపాలించవయ్యా నాయన అని వెండి పళ్ళెంలో అధికారం చేతికిస్తే ఆ వెండి పళ్ళాన్ని కాలుతో తంతే వాళ్ళ ముఖాలు పగిలిన పరిస్థితి అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో. ఒక్క మాటలో చెప్పాలంటే వెండి పళ్ళాన్ని, అది వెండి అన్న బంగారు పళ్ళెంలో పెట్టించారు, తన్నాడు. ముఖం పగిలితే 5 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ గాయాలతోనే అట్లాగే ఉన్నారు. నీకు బుద్ధి చెప్పే టైం వస్తుంది. రీకాల్ సిస్టమ్ మన దగ్గర లేదు. కొన్ని దేశాల్లో అయితే రీకాల్ చేస్తారు, మేము తప్పుగా ఎలక్ట్ చేసుకున్నాం మళ్ళీ పెట్టండి ఎలక్షను అని చెప్పి ఇతను కాదు ఇంకొకళ్ళని ఎలక్ట్ చేసుకుంటాం అని చెప్తారు. మన దగ్గర అది లేదు. కాబట్టి 5 ఏళ్ల నుంచి వాళ్ళు భరించారు. బాగా చెప్పావు, భరించారు.
మన హిందూ స్త్రీలు కనుక భర్తను ఎలా భరిస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీ ప్రజలు అట్టభరించారు. పూర్తి వ్యతిరేకమైన చర్యలు చేశాడు, నష్టపరిచే చర్యలు, ఆఖరికి వాళ్ళ ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చాడు, వాళ్ళ బ్రతుకులకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చాడు, వాక్ స్వాతంత్రం లేని ఒక నియంతృత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడు, ఫస్ట్ టైం రుచి చూపించాడు, అసలు మాట్లాడితే పోలీసులను ప్రయోగించాడు. గతంలో ఇట్లా ఎప్పుడు లేదు. ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా పోలీసు ప్రమేయంతో ఏకపక్షంగా వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకున్నాడు. ఎన్నికల వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని ఒక పరిహాసం చేశాడు, ప్రహసనంగా మార్చాడు. అలాంటి వ్యక్తిని భరించి వాళ్ళు ఇక ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దిక్కులు తెలియట్లేదు. ఎప్పుడు వెళ్ళని పులివెందులు కూడా వెళ్ళాడు. మొన్న శాసనసభలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే వాళ్ళు తగినంత గౌరవం ఇచ్చినా కూడా సభలో ఉండటానికి ఆయనకు ముఖం చెల్లక పులివెందులు వెళ్తే పులివెందుల్లోనేమో బిల్లులు రాలేదనేమో కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, తర్వాత కాంట్రాక్టర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ ఎగబడి ఇంటి మీద దాడి చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్ కట్టినా కూడా ఎప్పుడు ఆయన పట్టుమని 10 రోజులు లేడంట. ఈసారి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే స్వామి కార్యం స్వకార్యం రెండు పనులు. ఎట్లా అంటే తను పార్టీని విలీనం చేయాలంటే అక్కడ ఉన్నాడు అసలు ఆది గురువు. ఆయన పేరేంటి, మన డికే శివకుమార్ గారు. వీళ్ళకి కులగురువులు అంటాడు. కాబట్టి ఇప్పుడు తనుగా వెళ్ళి కనుక కాంగ్రెస్ని కదిపితే ఇతను చేర్చుకోరు. ఇతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం మీదే చాలా విమర్శలు చేశాడు, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ మీద కూడా. వాళ్ళ తండ్రిని చంపించారు. వాళ్ళు ఎందుకు చంపిస్తారు? చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయన చనిపోతే కూడా ఈయనకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడ్డారు. రెండోసారి కూడా అంటే ఏపీలో అసలు కాంగ్రెస్ కి రాదు అన్న టైంలో రాజశేఖర రెడ్డి గారు గెలిపించాడు, 2 సార్లు గెలిపించారు. ఆయనకి తగినంత గౌరవం ఇచ్చారమ్మా, ఇచ్చారు. ఈయన బాధపడలేదు. ఈయన ఒక రకంగా సంతోషించాడు, నాకు ముసలాయన అడ్డం తొలిగిపోయాడు, నేను చీఫ్ మినిస్టర్ అవ్వచ్చని అక్కడ సంతకాలు తీసుకున్నాడు. కానీ వాళ్ళు దేశంలో ఎయిర్ ఫోర్స్ ద్వారా అలాంటి చర్చ ఆపరేషన్ జరిగింది. అంత పెద్ద ఆపరేషన్ రాజశేఖర రెడ్డి గారి శవం కోసమే, మృతదేహం, పార్థివ దేహాన్ని ట్రేస్ చేయటం కోసం ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్ అది. అంత రాత్రి పగలు కూడా గాలిచ్చి పట్టుకున్నారు. అలాంటిది వాళ్ళు ఎందుకు చంపుతారు? వాళ్ళ చీఫ్ మినిస్టర్ అంత మంచి పేరు ఉన్న వ్యక్తిని. అట్లా ఆ రకంగా కూడా వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి బాధ ఉంది. తర్వాత ముఖ్యమంత్రి పదవి అడిగితే కాదు, నీకు కొంత అనుభవం రాని అని అన్నారు. అప్పుడు రోషిని పెడితే కాదని ఆయన వెంటనే వెళ్ళి వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు అనుభవం లేకుండా పరిపాలించడం వల్ల వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపడింది, తన రాజకీయ జీవితం ఎంత నష్టపడింది. వాళ్ళకి మళ్ళీ తను పార్టీ పెట్టి ఇంకొకసారి చీఫ్ మినిస్టర్ అవుతాడన్న ఆశ లేదు. ఇప్పుడు నువ్వు చూసావు, మీ పిల్లలకు కూడా చెబుతావు, ఒరే జగన్మోహన్ రెడ్డి కానీ అట్లాంటి పార్టీలను ఎప్పుడు కూడా గెలిపించబద్దురా, మేము నరకం చూసాం. కరోనా కన్నా కూడా బాధ ఎక్కువైంది ఇతను పరిపాలన. కరోనానన్నా తట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పాలన తట్టుకోలేకపోయారు. అన్ని వర్గాల ప్రజల్ని ఏదిచ్చాడు. అసలు అక్కడ విజయవాడ ఏరియాలో యువకులు అక్కడ ఉంటే పోలీస్ కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారని వచ్చి హైదరాబాదులో హాస్టల్లో ఉద్యోగం లేకపోయినా కూడా తల్లిదండ్రులు పంపే డబ్బుతో ఇక్కడ ఉన్నారంటే అక్కడ ఎలాంటి నియంత్రణ పాలన జరిగిందో మీరు ఆలోచించండి. ఎన్ని ప్యాలెస్లు కట్టాడు, ప్రభుత్వ సొమ్ముని ఎలా దుర్వినియోగం చేశాడు. కాబట్టి ఇవాళ డికే శివకుమార్ని కలిసి అడిగితే అడుగుతాడేమో, కానీ డికే శివకుమార్ గారు కూడా ఈ విషయంలో చేయగలిగింది బహు స్వల్పం అనే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా. ఓ రకంగా అది పార్టీ సభ్యులకు వదిలిపెడితే వాళ్ళు ఏ పార్టీలు చేరితే చేరతారు. కానీ ఆ పార్టీకి ఈయన జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో స్థానం దొరుకుతుందని అయితే నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.